ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనము. మార్తా మార్తా, నీవే అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మార్తా మరియల ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి వచ్చినప్పుడు మార్తా మరియా ఉన్నారు. మరి అయితే ప్రభు యొక్క పాదముల చెంత కూర్చుని మరి ఆయన చెప్పే బోధ వింటుంది. మార్త అయితే మరి యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చినా సరే అవేమీ తను పట్టించుకోకుండా, ప్రియమైన వాళ్ళరా, ఎంతగానో అనేకమైన పనులు, విస్తారమైన పనుల గురించే విచారం కలుగుతుంది, తొందరపడుతుంది. మరి తనలో తానే మదన పడిపోతుంది. అంతేకాకుండా మరి తనలో ఉన్న తొందర, తనలో ఉన్న విచారము యేసుక్రీస్తు వారిని కూడా ఒక మాట అనేలా చేస్తుంది. ఏంటంటే, నీకు చింత లేదా? నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరుని నాతో పని చేయటానికి పంపించండి అన్నట్లుగా. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారు అనుదినము మన ఇంటికి రారు. మార్తా మరి ఇంటికి ఏమీ వెళ్ళరండి. కానీ మార్తా మరి యేసుక్రీస్తు వారి ఇంటిలో ఉండి కూడా ఎంతో విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ అవసరమైనది ఒకటేనండి. ఈ రోజున ఏది అవసరం, ఏది అనవసరం మనం తెలుసుకోవాలి. అవసరమైన వాటిని ఏర్పాటు చేసుకోకుండా అవసరం లేని వాటిని కలిగి ఉండటం వల్ల ఉపయోగం లేదు. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఆలకించండి. అనవసరమైన వాటన్నిటికీ సమయాన్ని ఇచ్చి అవసరమైన విషయాలలో సమయం లేక బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. ఏది అవసరమో, ఏది అవసరము లేనిది తెలుసుకోవాలి. విస్తారమైన పని తనలో ఉన్నది, కానీ ప్రభువు ఎంతసేపు ఉంటాడు? అదే గనక ప్రభువుకి గనక తన సమయాన్ని ఇచ్చినట్లయితే మరియతో పాటు మార్త కూడా ఉత్తమమైనదా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, అవసరమైన వాటిని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారా? లేతే సమయం అంతా అనవసరమైన వాటికి ఖర్చు చేస్తూ, అయ్యో ఇది నేను కలిగి ఉండలేకపోయానే అంటూ బాధపడుతున్నారా? కాబట్టి అక్కడ నజరేయుడని యేసుక్రీస్తు వారికి సమయం ఇవ్వటం అవసరం. ఆయన చెప్పే బోధ వినటము అవసరమండి. కావున ఆ అవసరమైన వాటిని మరియ ఏర్పాటు చేసుకుంది, మార్త ఏర్పాటు చేసుకోలేకపోయింది. కావున ఈ ఉదయకాలం మందు ఏది అవసరం అనేది క్షుణ్ణంగా పరిశీలించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.